Hello friends, welcome to my channel Smart Skills for Women. Hi, this is Moti, Digital Skills Coach for Women. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మార్కెటింగ్ చేస్తున్న స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ ఉమెన్ కానీ ఉంటే మార్కెటింగ్ లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో మీరు ఏ మార్కెటింగ్ చేయగలుగుతున్నారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెటింగ్ లో మీ స్టైల్ ఏంటి, హౌస్ వైఫ్ ఆ స్మాల్ బిజినెస్ ఉమెన్ కోసం 8 మార్కెటింగ్ స్టైల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు హోమ్ బేస్ బిజినెస్ స్టార్ట్ చేశారా, స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నారా, లేదా డిజిటల్ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? మార్కెటింగ్ లో మీకు తగిన స్టైల్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు. ఎలా అనుకుంటున్నారా? మార్కెటింగ్ స్టైల్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ హౌస్ వైఫ్స్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మీరు నంబర్స్ కానీ రిజల్ట్స్ రిపోర్ట్స్ మీద బేస్ చేసి డిసిజన్ తీసుకుంటే, సేల్స్ గ్రాఫ్స్ని చూసి ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు డేటా డ్రైవెన్ మార్కెటర్ యాక్యురేట్గా వర్క్ చేస్తారనమాట. బట్ కొన్నిసార్లు క్రియేటివిటీ అనేది తగ్గవచ్చు వీళ్ళ దగ్గర. డ్రైవెన్ మార్కెటర్ అంటారు వీళ్ళని. అండ్ అనదర్ వన్ ఇస్ స్టోరీ టెల్లింగ్ మార్కెటర్. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ ప్రొడక్ట్ పైన ఒక్క స్టోరీ చెప్పి కస్టమర్తో ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలరింగ్ సర్వీస్ జర్నీ అనుకోండి, వాళ్ళ సర్వీస్ జర్నీ గురించి చెప్తూ వాళ్ళని చెప్పి వాళ్ళు సేల్ చేసే దాన్ని స్టోరీ టెల్లింగ్ మార్కెటర్ అని అంటారు. అనదర్ వన్ ఈజ్ ఇన్నోవేట్ మార్కెటర్. మీరు రీల్స్ లో ట్రెండింగ్ ఆడియో యూజ్ చేసి న్యూ టెక్నిక్స్ ట్రై చేసి అలా చేస్తే మీరు ఇన్నోవేటివ్ మార్కెటర్ అనమాట. అంటే బ్రాండ్ ఫ్రెష్ ఉంటుంది కానీ ట్రెండ్స్ పడిపోతే మాత్రం రిస్క్ కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళ దగ్గర. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ROI ఫోకస్డ్ మార్కెటర్. అంటే మీరు యాడ్ కి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్కమ్ వచ్చింది అని మీ మెజర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే రిటర్న్స్ పైన ఫోకస్ ఉంటే మీరు కూడా ROI ఫోకస్ మార్కెటర్ అని అంటారు. అనదర్ వన్ ఈజ్ హ్యాండ్స్ ఆఫ్ మార్కెటర్. అంటే మీరు టీం మీద నమ్మకం పెట్టడం అనమాట. తో పనులు డిలిగేట్ చేస్తూ ఉంటే మీ టీం క్రియేటివ్గా వర్క్ చేస్తుంది కానీ మీకు కన్సిస్టెన్సీ మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని హ్యాండ్స్ ఆఫ్ మార్కెటర్ అని అంటారు. అనదర్ వన్ ఈజ్ కస్టమర్ సెంట్రింగ్ మార్కెటర్. కస్టమర్స్కి రిప్లై ఇవ్వడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, కస్టమైజేషన్ ఇవ్వడంలో ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కస్టమర్ సెంట్రింగ్ మార్కెటర్ అంటారు. వీళ్ళు బ్రాండ్లో లాయల్టీ అనేది పెరుగుతుంది. అండ్ చరిస్మాటిక్ మార్కెటర్ అంటే వీళ్ళ పర్సనల్ స్టోరీ స్ట్రగుల్స్ని షేర్ చేసి ఇన్స్పైర్ చేసి పీపుల్ అయితే వీళ్ళని ఫాలో అవుతుంటారు. అయితే మీరు ఇలాంటి వాళ్ళని చరిస్మాటిక్ మార్కెటర్. బట్ బ్రాండ్ ఒక్కరి మీద బేస్ అయి ఉండదన్నమాట వీళ్ళ దగ్గర. అడాప్టివ్ మార్కెటర్ అనేది 8th వన్. మార్కెట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టెంట్గా అడాప్ట్ అవ్వగలిగితే, అంటే చేంజ్ అవ్వగానే ఆ మార్కెట్ని వీళ్ళు అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటారు. వీళ్ళని అడాప్టివ్ మార్కెటర్ అంటారు. అంటే ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీతో సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని అడాప్టివ్ మార్కెటర్ అంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, 8 టైప్స్ ఆఫ్ మార్కెటర్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి అనిపించినా, మీకు టార్గెటింగ్ స్టైల్ని ఐడెంటిఫై చేసుకోవాలని ఉన్నా కూడా, మీ బిజినెస్ని గ్రో చేయాలి అంటే రైట్ మార్కెటింగ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ స్టైల్ ఏంటి కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ అండ్ సజెషన్స్ కోసం, స్కిల్స్ కోసం నేర్చుకోవాలంటే ఇప్పుడే DM చేయండి, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. DM మార్కెటర్ ఆన్ Instagram and YouTube comments. Thank you for watching and please subscribe my channel for more information and click the bell icon also. Thank you.